ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇక్కడ ఈ గ్రామంలో ఈ పరిసరాల్లో పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ప్రకృతితోని అనుసంధానంలో ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. పైన వేప చెట్టు, పక్కకు వాటర్ ట్యాంకు, ఇదంతా పొలాలు, పచ్చదనాలు, ఇల్లు, ఇదంతా చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ అనేది మనకు ఆటోమేటిక్గా మనలో వెళ్తుంది. దానివల్ల ఇంకా ఉత్సాహం వచ్చే అవకాశం అందరికీ కూడా ఉంటుంది. అయితే ఈరోజు ఎవరి దగ్గర ఫోన్ లేదో, స్మార్ట్ ఫోన్ లేదో చెప్పండి. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు? అమ్మ ఉందా? బాబు ఉందా? స్మార్ట్ ఫోన్ ఉందా మీ దగ్గర? పెద్ద స్మార్ట్ ఫోన్ లేదు. ఉత్త ఫోన్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన 60 అబౌవ్ ఉన్నాడు కాబట్టి ఆ ఫోన్ జోలికి వెళ్ళలేదు. అమ్మ మీ దగ్గర ఉందా స్మార్ట్ ఫోను? డబ్బా ఫోన్ ఉంది. డబ్బా ఫోన్ కూడా ఒక రకంగా మనం ప్రెస్ చేస్తే అది ఒక రకంగా యాప్స్ కనెక్ట్ అయ్యి, లింక్స్కి కనెక్ట్ అయ్యి ఆడే అవకాశం ఉంటుంది. మా అందరికి కూడా తెలుసు, నిజామాబాద్ జిల్లా నోటోరియస్ జిల్లా, అంటే చాలా డేంజరస్ జిల్లా. ప్రతి చోట కూడా ఇటు ఆర్మూర్ కానీ ఇంకా వేరే బాల్కొండ లాంటి ప్లేసెస్కి వెళ్తే అక్కడ మన వాళ్ళందరూ కూడా చాలా మటుకు పేకాట ఆడడం, ఇంకో రకంగా జూటాలు ఆడడం లాంటివి చేస్తుంటారు. ఎందుకంటే జనరల్గా నిజామాబాద్ జిల్లా ఏంటంటే రిచ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఉన్న జిల్లా. అదే ఇటువంటి వాతావరణం వేరే డిస్ట్రిక్ట్తో కనబడదు. కరీంనగర్కి వెళ్ళినా కూడా, వరంగల్కి వెళ్ళినా కూడా ఇక్కడ కనబడదు. ప్రతి డబ్బాలు మనం పోలీస్ వాళ్ళకి అందరం తెలుసు. దే వెల్ నౌ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆఫ్ టేకింగ్ ప్లేస్. అసలు ఈ గేమింగ్, గ్యాంబ్లింగ్, ఈ బెట్టింగ్ అంటే ఏమిటి, అది ఎప్పటి నుంచి మన దేశంలో ఉంది, దానికి ఉన్న చట్టాలు ఏంటిది, దాన్ని ఏ రకంగా మనం నిరోధించవచ్చు అనే విషయాల గురించి మనం ఇక్కడ ఈ చర్చా వేదికలో మనం చర్చించాలి.